కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. మరొకవైపు రాజేంద్ర గారు, ఆగస్టు నెలలో ఇప్పటి వరకు నిఫ్టీ ప్రయాణం గమనిస్తే గనక హెచ్చుతగ్గులు ఏమీ లేనట్లుగా కనపడుతోంది. ఇటు రాబోయే రోజుల్లో మార్పు ఏమైనా ఉండొచ్చు అంటారా? అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా మార్పులు ఏమీ లేవు అనే దానికి గమనం కూడా ఎలా ఉండొచ్చు అనేది? మనకి మీరు అన్నట్టు నిఫ్టీ మనకి ఆగస్ట్ ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు చూస్తే కనుక 25,000 దగ్గర ఓపెన్ అయిందండి. సో విత్ ఇన్ 2 or 3 days లోనే ఏదైతే జపనీస్ ప్రాబ్లీ బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో, సింగిల్ డే 13%, అక్కడ ఒక విప్సా మన దగ్గర కూడా చూసాం. ఆఫ్ కోర్స్ మీరు సిరీస్ ప్రకారం చూస్తే కనుక పెద్ద చేంజ్ లేదు, ఎందుకంటే ఓపెన్ 25,030, ఇప్పుడు కూడా 25,200, జస్ట్ 200 పాయింట్స్ పైనే ఉన్నాం. బట్ మధ్యలో 23,890 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో లాస్ట్ 3 months మనం చార్ట్ చూస్తే కనుక ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ ఉండి ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చి దాని తర్వాత చాలా ఫాస్ట్ గా రికవర్ అయిపోవటం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ సెప్టెంబర్ సీరీస్ కూడా బుల్లిష్ గానే ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లీ 25,600 వరకు అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది డిసైడ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్ టు ట్రేడ్ అని చెప్పొచ్చు. సో 24,749 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మంత్లీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 500-600 పాయింట్స్ ఇస్ వెరీ కామన్ ఇంట్రా మంత్ లో ఏదైతే మూవ్మెంట్స్ ఉంటాయో. సో నిఫ్టీ డెఫినెట్ గా బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు చెప్పొచ్చు. ఈ రోజు క్లోజింగ్ కనుక 25,078 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ మంత్ కూడా బుల్లిష్ కన్ఫర్మేషన్ మనకి చార్ట్స్ లో వస్తుంది. బట్ నిన్న మనకి విక్స్ చూస్తే కనుక ప్రాబ్లీ కొంచెం ఫియర్ అనేది బిల్డ్ అయింది హైయర్ లెవెల్స్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ వాల్టాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో 11 నుంచి 13 దాకా కూడా రావటం చూసాం. మేబీ ఇక్కడ ఒక కరెక్షన్ వస్తుందా ఆర్ సైడ్ వేస్ లోనే ఉంటుందా అన్నకి దీనికి ఒక ఇండికేషన్, అది కొద్దిగా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఇక మీరు అంటే బ్యాంక్ నిఫ్టీ ఈస్ వెరీ వెరీ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ 2 months లో హై చూస్తే కనుక 53,357, ఇన్ఫాక్ట్ ఈ మంత్ ఓపెన్ 51,672, 49,600, ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ కింద కూడా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఈ రోజు హై ఏదైతే ఉందో 51,877, ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. సో క్లోజింగ్ కనుక 51,877 ఏదైతే స్వింగ్ హై, ఇన్ఫాక్ట్ ఈ రోజు హై కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ దాకా వచ్చి రివర్స్ అవటం చూస్తున్నాం. దానిపైన అయింది అంటే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 53,350 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ పాయింట్ చాలా దగ్గరలో ఉందని చెప్పొచ్చు. 50,955 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో మేబీ ఒక 200-300 పాయింట్స్ కిందకు వస్తే కనుక దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ అట్రాక్టివ్ బై. సో రెండు ఇండిసెస్ కూడా సెప్టెంబర్ సిరీస్ కి బై డిప్స్ గా చెప్పుకోవచ్చు. బట్ ట్రేడింగ్ పరంగా స్టాప్ లాస్ అనేది మస్ట్ కాబట్టి 50,600 కింద నిఫ్టీ స్టాప్ లాస్, బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 24,650 కింద నిఫ్టీ కూడా స్టాప్ లాస్ అనేది పెట్టుకుని నెక్స్ట్ మంత్ లాంగ్ పొజిషన్ రైడ్ చేయొచ్చు, అది కూడా డిప్స్ లో పర్చేస్ చేసి. రాజేంద్ర గారు, మార్కెట్ సైడ్ వేస్ లో జరుగుతున్న ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలను, ఇటు డొమెస్టిక్ అప్లయన్సెస్ ఇండస్ట్రీలోను షేర్ల ధరలు బాగా పెరిగినట్లు కనపడుతోంది కదా, ఈ పెరగటం అనేది కంటిన్యూ అవుతుందంటారా లేక ఇక్కడతో ఎండ్ అవుతుందా? యాక్చువల్లీ సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా జరుగుతుందండి. మీరు గమనిస్తే కనుక లాస్ట్ 2 to 3 months లో ప్రాబ్లీ డిఫెన్స్ హ్యాస్ నాట్ మూవ్డ్ ఎనీవేర్స్, ఎందుకంటే డిఫెన్స్ ఆల్రెడీ మనకి చూస్తే కనుక 3 months బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఆల్ టైమ్ హై హిట్స్ అయ్యి అండ్ అక్కడి నుంచి ఒక టోటల్ కన్సాలిడేషన్స్ లో ఉంది. సో ప్రాబ్లీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, అప్లయన్సెస్ వీటిల్లో ఇంకా ర్యాలీ ఉందా అంటే కనుక డెఫినెట్లీ ఉందనే చెప్పాలి. రీజన్ ఏంటి అంటే కనుక ఇవి ఇంకా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి ఎక్కడ కూడా దరిదాపుల్లో లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 1 month లో ఒక బిగ్ మూవ్స్ రావటం చూసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోక్ క్రాఫ్ట్ స్టాక్ తీసుకుంటే కనుక 550 నుంచి ఆల్మోస్ట్ 850 విత్ ఇన్ 1 month పెరగటం చూసాం. బట్ దీని ఆల్ టైమ్ హై ఇస్ వెరీ వెరీ ఫార్. సో ప్రాబ్లీ దీనిది 1133 ఆల్ టైమ్ హై. సో అలా మనకు చూస్తే కనుక స్టిల్ అబౌట్ 20-25% పొటెన్షియల్ అప్ సైడ్ అయితే ఉంది. సో ఇక్కడే కొనాలా లేదంటే కిందకు వచ్చినప్పుడు కొనాలా అంటే కనుక డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్ లో ఉంటేనే దట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఎప్పుడు కూడా 1 month స్టాక్ 1 month లో ఒక బిగ్ మూవ్ వచ్చినప్పుడు స్టాక్స్ కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఒక రిట్రేస్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో నెక్స్ట్ సెక్టర్ లో బయింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఈ సెక్టర్ లో సెల్లింగ్ వస్తే ఐ థింక్ దట్స్ ఆపర్చునిటీ అని అంటాను. ఈ నేపథ్యంలో సింఫనీ కానీ, క్రౌంటన్ కానీ, బటర్ఫ్లై,
ఇవన్నీ కూడా మనకి నోన్ నేమ్స్, టీటీకే ప్రెస్టీజ్, ఏవైతే ప్రెషర్ కుక్కర్స్, లాట్ ఆఫ్ అప్లయన్సెస్ ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా వన్ షుడ్ ట్రై టు బై అని నా ఉద్దేశం. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ క్యాపిటల్ గుడ్స్ అండ్ మీరు చెప్పిన ఇండస్ట్రియల్ ఏవైతే అప్లయన్సెస్ ఉన్నాయో అవి కూడా వస్తాయి కాబట్టి మేబీ ఏబీబీ అండ్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ కూడా వీ షుడ్ సీ. అవి కూడా డ్యూరబుల్స్ లోనే వస్తాయి, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ వి కాల్. సో ప్రాబ్లీ ఆ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చేసాం లాస్ట్ 6 months లో. బట్ ఇప్పుడు ఒక 15% రిట్రేస్ అయ్యాయి టాప్ నుంచి. మేబీ ఇంకో 10% పడితే కనుక ఏబీబీ అండ్ సిమెంట్స్ కూడా అట్రాక్టివ్ బైస్ అవుతాయి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.